నితిన్ గడ్కరీ వల్ల మళ్ళీ బీజేపీకి ఒక గట్టి దెబ్బ పడేటట్టు అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇథనాల్ వల్ల పబ్లిక్లో ఎంత హేటెడ్ వస్తుంది, ఎంత నెగిటివిటీ వస్తుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. సిజేపీ ప్రొటెస్ట్ ద్వారా ఓన్లీ జెన్జీ మాత్రమే ఈ ప్రొటెస్ట్ చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్నే దింపేలాగా చేసిండ్రు. అదే ఇప్పుడు ఈ ఇథనాల్ వల్ల మొత్తం పబ్లిక్ అంతా రివర్స్ అయ్యి ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఒక బండి అనేది ఉంటుంది. అట్లా ప్రతి బండి ఉన్న మనిషి ప్రొటెస్ట్ కానీ స్టార్ట్ చేస్తే ఇంకా బీజేపీ పరిస్థితి ఏమనుకోవాలి. ఇప్పటికీ ఈ సోషల్ మీడియాలో ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. మనం కాక్రోచ్ జనతా పార్టీని ఒక మీమ్ పేజే కదా, ఒక సోషల్ మీడియాలో ఒక పేజే కదా అని అనుకున్నాం, కానీ అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది మనం చూస్తూనే వచ్చినాం. ఇప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ E20 జనతా పార్టీని కూడా సోషల్ మీడియాలో ఒక అకౌంట్ని క్రియేట్ చేసిర్రు. దానికి విపరీతంగా ఫాలోవర్లు కూడా పెరుగుతున్నారు. ముఖ్యంగా పబ్లిక్లో E20 పైన చాలా వరకు నెగిటివిటీ ఉంది. గవర్నమెంట్ కూడా బలవంతంగా రుద్దనికనే ట్రై చేసింది తప్ప దాన్ని ఒక ఆప్షన్గా మాత్రం ఇస్తలేదు. ఇప్పుడు E20 జనతా పార్టీ కొట్లాడుతున్న రీజన్ కూడా అదే. ఎందుకు దీన్ని ఆప్షన్గా ఇస్తలేరు, దీన్ని ఖచ్చితంగా వాడాల్సిందే అని ఎందుకు జనాల మీద ఫోర్స్ఫుల్గా రుద్దుతున్నారు. ఇట్లా కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నితిన్ గడ్కరీని గట్టిగా టార్గెట్ చేసిండ్రు. ఇక కొన్ని పార్టీలు అవకాశవాది అయిన అరవింద్ కేజ్రీవాల్ అయితే ఇంకో స్టెప్ ముందలకేసి ఆగస్టు 1న ఈ E20 ఇథనాల్ పెట్రోల్కి ఆపోజిట్గా అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక పెద్ద మూమెంట్ని తీసుకురావాలని ఇట్లా పొలిటికల్గా కూడా ఇది ఒక మంచి ఛాన్స్ అవుతుంది మిగతా పార్టీల వాళ్ళకి. అదే కాకుండా ఇప్పుడు పబ్లిక్ కూడా దీనికి నెగిటివ్ అవుతున్నారు. పబ్లిక్ నుంచి కూడా అపోజ్ ఉంది కాబట్టి దీన్ని ఇట్లే కంటిన్యూ చేసి దీన్ని పట్టించుకోకుండా అసలు నితిన్ గడ్కరీకి ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవసరమే లేదు. ఆయన రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. కానీ ఇథనాల్ E20 పెట్రోల్ విషయం వచ్చేసరికి ప్రతిసారి ఈయన ముందరకు వస్తున్నాడు, ప్రతిసారి ఈయన్నే మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకో మాట ఏమని మాట్లాడుతున్నాడు, అసలు ఏదైతే దీనిపైన వస్తున్నవన్నీ అవన్నీ కూడా ఫేక్, అవన్నీ నిజం కాదని కూడా మాట్లాడుతున్నారు. ఒక పక్క జనాలంతా కూడా బండ్లు మైలేజ్ ఇస్తలేవని, బండ్లు అన్నీ ఖరాబ్ అవుతున్నాయని, కార్లు బైక్లు అని నెత్తి నోరు కొట్టుకొని ఎంతగానం కోపంగా ఎంత అగ్రెషన్తో ఊగిపోతుంటే అసలు అట్లాంటివి ఏమీ లేవు, ఇలాంటి వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని నితిన్ గడ్కరీ మాట్లాడుతున్నారు. ఈ ఏదైతే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హర్దీప్ సింగ్ పూరి, ఈయన మాట్లాడాలి కానీ ఈయన మాట్లాడడం లేదు. నితిన్ గడ్కరీ మాత్రం ముందరికి వచ్చి మాట్లాడుతున్నాడు, ప్రతిదీ ఈయనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరి స్వలాభాల కోసమో జనాలను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం చాలా తప్పు. ఇది ఒక పర్సన్ మీద ఎఫెక్ట్ పడదు. మనం ఇప్పటికే చూసినాము ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎట్లా దింపిండ్రు అనేది. దీన్ని ఇట్లే కంటిన్యూ చేసుకుంటా స్వలాభాల కోసం ట్రై చేసుకుంటా గవర్నమెంట్ ఉంటే ఏంది పోతే ఏంది, నాకు అవసరం లేదు, నా లాభం నాకు అని ఇలా అనుకునే వాళ్ళ వల్లనే బీజేపీ గవర్నమెంట్కి ఒక మచ్చ అనేది పడుతుంది. ఇప్పటికే ఇండియాకి ఎంత మంచి చేసినా, గ్లోబల్ లెవెల్లో ఇండియాని ముందరికి తీసుకుపోతున్నా కూడా జనాలకు ఇబ్బంది పెట్టే ఇలాంటి విషయాలల్లో ఇలాంటి వాటిపైన సీరియస్ యాక్షన్ తీసుకోకుండా అకౌంటబిలిటీగా ఉండకుండా ఉంటే మొన్న ఏ విధంగా అయితే జెన్జీ అంతా రివర్స్ అయ్యారో అదే విధంగా ఇప్పుడు జనాలంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా కూడా పూర్ ఫ్యామిలీస్ అంతా కూడా దీని మీద రివర్స్ అవుతారు. అట్లే రివర్స్ అయితే మాత్రం బీజేపీ గవర్నమెంట్ ఇంకా కష్టమనే అనుకోవాలి. ఎందుకంటే ఎంత మంచి చేసినా ఒక చిన్న పొరపాటు చిన్న తప్పు చేస్తే దాన్ని పొలిటికల్ పార్టీలు అవకాశంగా తీసుకుంటాయి. అదేవిధంగా ఎవరైతే నష్టపోతున్నారో ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు కూడా రివర్స్ అయితే ఖచ్చితంగా అది ఎంత పెద్ద గవర్నమెంట్నైనా సరే గద్దె దించుతారు. కాబట్టి ఈ E20 ఇథనాల్ విషయంలో ఇప్పటికే ఏదైతే సోషల్ మీడియాలో ఒక ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ అయిందో దీని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, దీనికి అకౌంటబిలిటీ వహించాలి. ఎందుకంటే జనాలంతా రివర్స్ అయితే అదంతా ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మళ్ళీ ప్రొటెస్ట్లు, మళ్ళీ ఆందోళనలు అన్నీ కూడా ఒకటెనక ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ఇథనాల్ని E20ని ఒక ఆప్షన్గా మాత్రమే ఉంచండి, కానీ ఇదే వాడాలి, ఖచ్చితంగా ఇది వాడి తీరాల్సిందే అని మాత్రం చూడకండి. ఇంకొకటి, ఈ E20 ఇథనాల్ని యూజ్ చేసే పెట్రోల్ని 2003లో కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకొచ్చింది. ఇప్పుడు
అదే కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ డైరెక్ట్గా E20ని తీసుకురావడము, ఇంత లెవెల్లో దీన్ని పెంచడం, ఇథనాల్ యూసేజ్ని పెంచడము, ఇదంతా చేస్తున్నందుకు ఒకప్పుడు స్టార్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీనే ఈరోజు పొలిటికల్ పరంగా దాన్ని ఒక మైలేజ్గా తీసుకొని అపోజ్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, స్టార్ట్ చేసిన వాళ్ళే ఈరోజు దీనికి నెగిటివ్గా మారుతున్నారు, దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు, దీన్ని ఒక రీజన్గా చూసుకొని గవర్నమెంట్ని దించాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఒకరికి అవకాశం ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఇలాంటి వాటిపైన ముఖ్యంగా ఈ నితిన్ గడ్కరీ ఏదైతే స్వలాభాల కోసం కాకుండా దేశ హితం కోసం చేస్తే బాగుంటుంది అనేది ఈ E20 జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఉద్దేశము. దీన్ని ఇట్లా వదిలేస్తే మాత్రం రోజు రోజుకి ఇంకా బీభత్సంగా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మరి మీరేమంటారు? E20 ఇథనాల్ని ఒక ఆప్షన్గా ఉంచడమే బెస్ట్ అంటారా, లేదంటే దాన్ని ఫోర్స్ఫుల్గా జనాల మీదకి ఏదైతే రుద్దుతున్నారో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.